జిల్లా చేగుంట మండలంలో మంత్రి వివేక్ వెంకటస్వామి జిల్లా పరిషత్ పాఠశాలలో స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బ్యాగ్ కిట్లు పంపిణీ చేశారు. అనంతరం రైతుల అవగాహన సదస్సులో భాగంగా ఎల్నినో ప్రభావం వలన వర్షాలు పడవని, సాగు పంటలు వేయాలని మంత్రి వివేక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో చేగుంట మండల నాయకులు దుబ్బాక ఇన్ఛార్జ్ చెరకు శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంగళరావు మరియు మక్కారాజ్పేట గ్రామ కాంగ్రెస్ నాయకులు, అధ్యక్షులు ఎం కొండల్ రెడ్డి, సీనియర్ నాయకులు జింకా శ్రీనివాస్ యాదవ్ రెడ్డి, ఉప సర్పంచ్ మొగలయ్యతో పాటుగా రైతులు పాల్గొన్నారు. రైతులకు, జిల్లా అధికారులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు మనం ఇక్కడ ఎల్నైనో వాతావరణ పరిస్థితి వల్ల మనం నెక్స్ట్ ఎదుర్కోబోయే సమస్యలు ఎలా డీల్ చేయాలి, ఎట్లా మనం ఎదుర్కోవాలి అనే దానిపైన మనం ఇక్కడ అందరం కూడా సమావేశం అవ్వడం జరిగింది. 140 సంవత్సరాల తర్వాత అలాంటి కరువుని మనం చూడబోతాము. సో దానికి మనం ముందుగానే వ్యవసాయ పరంగా మనం ఎలాంటి పంటలు వేసుకోవాలి అన్న దాని మీద మనం ముందుగా మనము విత్తుకోవచ్చు. ఈ కంది తీసుకున్నట్లయితే మనకు ఈ కంది విత్తుకోవడానికి మనకు జూలై మాసం వరకు టైం ఉంటుంది కాబట్టి మనం కంది పంటను కూడా సాగు చేసుకోవచ్చు. దీనికి ఎకరానికి మనకు సీడ్ అనేది 2 నుంచి 3 కిలోల వరకు విత్తనం సరిపోతుంది. మనకి కంది విత్తేటప్పుడు మనకు లేట్ ఖరీఫ్ అంటే మనకు మధ్యకాలిక రకాలు ఉంటాయి. మనము మధ్యకాలిక కంది రకాలను మాత్రమే విత్తుకోవాలి. సాధారణ వర్షపాతం లోపించి తక్కువ వర్షాలు కురుస్తాయి కాబట్టి ఎండ తీవ్రత ఎక్కువై మనకు పంటలకు చాలా నష్టం జరుగుతుంది. ఎన్నిలో వల్ల వర్షపాతం తగ్గి పంటలకు నీటి లభ్యత తగ్గి దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది. వర్షపాతం తగ్గుతుంది కనుక నీటి మీద ఆధారపడినటువంటి వరి పంటను తగ్గించి ఆరుతడి పంటలైనటువంటి పెసర, మినుము, కందులు మరియు నూనె గింజలు పంటలైనటువంటి ఆముదము, పొద్దుతిరుగు, నువ్వులు సాగు చేసుకోవాలి. ఇదే కాకుండా జొన్నలు, సజ్జలు మరియు రాగుల వంటి చిరు ఆహార ధాన్యాలను కూడా సాగు చేసుకోవాలి. మనకు ఉన్నది ఇప్పుడు వరి పండిస్తే మనం ఏం చేయలేము, లాస్ట్కు మొత్తం పెట్టుబడి అంతా మునిగిపోతుంది. అయితే వేరే ప్రత్యామ్నాయ పంటలు అంటే మొక్కజొన్న, కంది, వేరే ఇంకా ఇతర పంటలు పండిస్తామని అందరికీ ఉన్నది. మొక్కజొన్న అయితే 90% రైతులు ఇక్కడ ఇదివరకు కోతులు లేనప్పుడు పండించిన రైతులు చాలా ఉన్నారు. అయితే మొక్కజొన్న వేద్దామంటే కోతుల విడత చాలా ఉంది సార్, ఇక్కడ కోతుల బాధ. అయితే మీరు దానికి 90% సబ్సిడీ ఇచ్చి మిగతా డబ్బులు రైతులు కట్టుకునేటట్టు చేస్తే ప్రతి ఒక్క రైతు ముందుకు వస్తాడు, నేను గ్యారంటీ ఇస్తున్నా. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ప్లస్ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఇంతకుముందు మాట్లాడారు, వాళ్ళు బాగానే ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దానికి ఆలోచించడానికి మీ తరఫు నుంచి కూడా మాకు క్వశ్చన్స్ రావాలి. ఇప్పుడు మినిస్టర్ గారు మాట్లాడతారు, కానీ దీని తర్వాత కూడా మనం ఏమేం చేసుకోవచ్చు, మనకు విత్తనాలు అవైలబుల్ ఉన్నాయి, దీని పరంగా ఫర్టిలైజర్ కానీ మాకు పెస్టిసైడ్ ఏమేమి కావాలి, ఫర్దర్ ఎంత ఖర్చు పడుతుంది, ఎంత ఆదాయం వస్తుంది, ఆ రకంగా ఆలోచించి ఈరోజు ఇక్కడే మనం మాట్లాడుతున్నాము. దీని తర్వాత మండల్లో ఉన్న మిగతా రైతు వేదికలో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తాము. సో మీ అందరికీ సహకారంతో ఈ సూపర్ ఎల్నినో వల్ల జరిగిన ప్రభావంకి మనకు ఉన్న నష్టం జరగడానికి పాసిబిలిటీ తగ్గించడానికి వీఆర్ రిక్వెస్టింగ్ ఆల్ ద ఫార్మర్స్ ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్. సో దీంట్లో అందరూ డిపార్ట్మెంట్స్ తరఫు నుంచి సహకారం మనం ఇస్తాం, అందరూ అందుబాటులో ఉన్నారు. మా రెడ్డి గారికి సభ వేదికమైన అందరి పెద్దలకు తెలియజేయడం అనగా ఈరోజు మా చెమట మండలానికి వచ్చిన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి, కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వాస్తవానికి ఈసారి సంవత్సరం ఎల్నినో ప్రభావంతో వర్షాలు 90% మనకు ఇప్పటికి పడలేదు. జూలై మాసంలో 50% అన్న పడాలి. ఈ జూలై మాసం వరకు మన అగ్రికల్చర్ కానీ మన సైంటిస్టులు చెప్పిన నివేదిక ప్రకారం 20% వర్షం పడింది. అంటే జూలై మాసంలో మనకు 80%. నాకు కూడా 2 బోర్లు ఉన్నాయి, బోర్లు పోస్తాయి వాస్తవమే, అవి కంటిన్యూ పోస్తాయనే నమ్మకం లేదు. పోసినా కానీ నాటేసినాక సగం మధ్యలో మనం వరి పొట్టకొచ్చిన సమయంలో బోర్లు గ్యాప్ ఇచ్చినా కానీ, ఇప్పుడు సార్ చెప్పినట్టు ఎలక్ట్రీషియన్ ఏమన్నా ఇబ్బంది అయినా కానీ, మన బోర్డు కాలిపోయినా కానీ మనకు పంట మనమే పూర్తిగా నష్టపోవడం జరుగుతుంది. కావున మనకు అధికారులు, అగ్రికల్చర్ అధికారులు చెప్పినట్టుగా కంది వైపు కానీ మొక్కజొన్న వైపు కానీ సాగు చేసుకుంటే
మనం నష్టపోకుండా ఉండి మనం పెట్టుబడి మనకు వస్తూ కొంత ఆదాయం మిగులుతుంది. దయచేసి మనం రైతులమందరం ఇది ముఖ్యంగా గమనించి మనం అందరం ఆరుతడి పంటలు కొనసాగించాలని కోరుకుంటున్నాను. ఎంతో మేలు ఉంటుంది. గతంలో ముత్యంరెడ్డి గారు ప్రతి గ్రామానికి కూరగాయ పంటలు, స్వీట్ కార్న్ సాగు చేయమని చెప్పారు. ప్రతి ఒక్కరం అప్పుడు వర్షాలు లేకుండే 2010 సంవత్సరంలో 2010 నుంచి 13 దాకా కంటిన్యూగా స్వీట్ కార్న్, కూరగాయలు, బీరకాయలు సాగు చేసినాం. తోటి నుంచి మన దుబ్బాక నుంచి, చేగుంట నుంచి హైదరాబాద్ దాకా కూడా మా ముత్యంరెడ్డి గారు బస్సు వేయడం జరిగింది. ప్రతి ఒక్కరం బస్సుతోని కూరగాయలు హైదరాబాద్లో అమ్ముకోవడం జరిగింది. అదేవిధంగా ఈసారి కూడా మనం కూరగాయలు వేసి మొక్కజొన్న, కంది సాగు చేసి మనం నష్టపోకుండా వర్షాధారానికి అనుగుణంగా పంటలు సాగు చేస్తే మనం బాగుపడతామని ప్రతి ఒక్కరు రైతులకు నేను తెలియజేస్తున్నాను. ఇంకో విషయం, క్లాస్ రూమ్స్, బాయ్స్ టాయిలెట్, గర్ల్స్ టాయిలెట్స్ ఇవి అవసరం మంచిగా చదువుకోవాలనుకుంటే. సో సిఎస్ఆర్ ఫండింగ్లో చాలామంది ముందుకు వస్తున్నారు ఇవాళ రేపు. లేకపోతే ప్రభుత్వం కూడా మీరు చూసుకుంటే బడ్జెట్లో ఈసారి ఎక్కువ బడ్జెట్ విద్య కోసం పెట్టడం జరిగింది. విద్య ఇంకా వైద్యం ఈ రెండు సెగ్మెంట్స్లో చాలామంది పూర్ పీపుల్, బీద ప్రజలందరూ కూడా దీని గురించి ఆలోచిస్తుంటారు. ఇట్లా ఖర్చు పెట్టుకోవాలి, అందరికీ మన పిల్లలు మంచి స్కూళ్ళలో చదువుకోవాలి. వర్షాలు వస్తాయా లేదా మనకు ఫోర్కాస్టింగ్ ఉండేది కాదు. కానీ ఈ రోజులలో మనందరికీ సైంటిఫిక్ ఎక్విప్మెంట్ ఉంది. మనకు వచ్చే రోజులలో ఎంత వర్షాలు పడతాయి, ఎట్లా ఉంటుంది అని చెప్పి గోల్ ఉంటుంది పేరెంట్స్ అందరికీ కూడా. సో మనం ఈ ఫెసిలిటీస్ పిల్లలకు కల్పించి ఈ అవకాశం చూపిస్తే రాష్ట్ర ప్రభుత్వము అదే ఆలోచనతోనే ముందుకు వెళ్తున్నారు. తర్వాత మన హేమలత గారు ఉన్నారు, సంకల్ప ఎన్జిఓ నాకు చాలా సంతోషం అనిపించింది. 10,000 మందికి ఇప్పటి వరకు వాళ్ళు ఫ్రీ ఎడ్యుకేషన్ కల్పించడం. తర్వాత అనౌన్స్ కూడా చేసింది, ఎవరైనా డిగ్రీ తర్వాత ఇంకేదైనా హయ్యర్ ఎడ్యుకేషన్ చేసుకుంటే మేమున్నాం, ఇక్కడ మా సంస్థ ఉంది, మేము మీకు హెల్ప్ చేస్తామని చెప్పి ఏదైతే చెప్పారో ఆ గొప్ప మనసుతోనే మనమందరం కూడా దాన్ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే చాలా తక్కువ మందికి ఉంటుంది అంతా. నాకు కూడా ఇలాంటి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి, బాగుంటుందని చెప్పి. సో నాకు ఒక విష్ ఉన్నది, ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ద్వారా నేను మళ్ళీ జర్మన్ లాంగ్వేజ్ కల్పించడము, టామ్కామ్ ద్వారా ఎక్కువ మంది ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. నేను నా ఓన్ సంస్థలోనే ఐ హ్యావ్ నియర్లీ 5,000 ఎంప్లాయీస్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్ who are working, and I am very proud, like you rightly said, employees are the backbone of any institution. వాళ్ళు మంచి పని చేసినప్పుడే ప్రాఫిట్స్ వస్తాయి, then we can do CSR work. So employees should be respected, employees should be encouraged. So definitely your association, your company and your Surify NGO doing good work. Please keep it up. Do more. I always tell people who do more, ఎవరైతే చారిటీ ఇది చారిటీ కాదు, యాక్చువల్లీ దిస్ ఈజ్ అ రెస్పాన్సిబిలిటీ. ఇది మన బాధ్యత అని చెప్పి ఈ కార్యక్రమం తీసుకున్నప్పుడు ఐఎమ్ టెలింగ్ యూ అమేజింగ్ రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే ఎవరైతే మంచి ఆలోచనతోని, గొప్ప మనసుతోని ఇలాంటి కార్యక్రమాలు తీసుకుంటే వారికి ఇంటర్నల్ మోటివేషన్ వస్తుంది. దేంతో రాదు, ఇలాంటి యాక్టివిటీస్తోని ఇంటర్నల్ మోటివేషన్ వస్తుంది. యూ కెన్ డూ మోర్ ఇన్ యువర్ బిజినెస్, యూ కెన్ మేక్ మోర్ ప్రాఫిట్స్ ఇన్ యువర్ బిజినెస్ అండ్ యూ కెన్ సర్వ్ ద సొసైటీ మోర్. సో ప్రత్యేకంగా ఈ కార్యక్రమము నాకు పిలిచినందుకు ఐఎమ్ వెరీ ఆనర్డ్ అండ్ ఐఎమ్ ప్రివిలేజ్డ్ ఐ ఫీల్, బికాస్ ఇలాంటి ఒకేషన్స్లోనే మనము వీ కెన్ గివ్ అ మెసేజ్ టు అవర్ స్టూడెంట్స్. ఎట్లా చదువుకోవాలి, ఎట్లా ఏం చేయాలి, పట్టుదలతో ఎట్లా చదువుకోవాలి. మళ్ళీ పిల్లలు చదువుకునే మర్చిపోయి మళ్ళీ పేరెంట్స్ని మర్చిపోదు, ఇంటికి పోయి మళ్ళీ కొంచెం హెల్ప్ చేయాలి పేరెంట్స్కి కూడా. దట్ ఈస్ ద వే యాక్చువల్లీ యూ బిల్డ్ యువర్ క్యారెక్టర్. విజయ్ చెప్పినప్పుడు ఇక్కడ క్రికెట్ ఆడుతుండే, క్రికెట్, ఈ కల్చరల్ యాక్టివిటీస్, డాన్సింగ్, ఇవన్నీ కూడా ఒక క్యారెక్టర్ బిల్డింగ్లో ఉంటుంది స్టూడెంట్. సో ఐఎమ్ హ్యాపీ దట్ దిస్ ఇన్స్టిట్యూషన్, ఈ స్కూల్, ఈ కాలేజ్ ఇలాంటి ఫెసిలిటీస్ కల్పించినందుకు వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ, ఇక్కడ చాలామంది ఇంతకుముందు కూడా వచ్చినప్పుడు ఇక్కడ డిమాండ్ ఉండే, డిగ్రీ కాలేజ్ కావాలని చెప్పి డిమాండ్ ఉండే. శ్రీనివాస్ రెడ్డి గారు ఆ రోజు ఇక్కడనే కదా మీటింగ్ మనం చేసుకుంటాం. సో డెఫినెట్లీ మనకు ఈ దుబ్బాక ఒక డిగ్రీ కాలేజ్